ఫస్ట్ టైం ఇంట్లో డ్రాగన్ ఫ్రూట్ అయితే తిందామని, ఎందుకో ఖాళీగా ఉన్నప్పుడు ఈ డ్రాగన్ ఫ్రూట్ తిందామని చాలా రోజుల సంది అనుకున్నా. అయితే ఇక ఈరోజు ఖాళీగా ఉన్నాం కదా అని ఒక డ్రాగన్ ఫ్రూట్ అయితే తెప్పించుకున్నాము. అయితే 2 తెమ్మని మా తమ్ముడికి డబ్బులు ఇస్తే ఆ డ్రాగన్ ఫ్రూట్ అయితే ఒకటే ఉంది. అయితే ఇక చూద్దాం, టేస్ట్ అయితే చేద్దామని దాన్ని అయితే ఇక అందరం కూర్చొని అయితే కోస్తున్నాం చాక్ తోటి. ఇక చూడండి, ఇది పింక్ కలర్ అయితే ఉంది. అది ఓపెన్ చేసిన తర్వాత ఇలా పింక్ కలర్ ఉంది. ఇది నల్ల నల్ల గింజలు అయితే ఉన్నాయి ఇందులో. నేను ఇన్ని రోజుల సంది వీడియోలో చూసి తినాలి అని అనుకున్నాము. ఇక చూద్దాం, ఎట్లయినా టేస్ట్ అయితే చేద్దామని ఒక పండు అయితే తెప్పించుకున్నాము. తెప్పించుకుంటే మేము అనుకున్నప్పుడు అయితే ఈ పండు చాలా కాస్ట్లీ ఉండేది, 120-150 వరకు ఉండేది. ఇక ఆ పండు ఇక అంతా అని ఇక మేమైతే ఎప్పుడు తెచ్చుకోలే, తినలే, అయినా ఆశగిర లేకుండే. ఇక చూద్దాం, ఈ పండు చాలామంది తింటున్నారు, మనం కూడా టేస్ట్ చేద్దామని అనుకున్నాను. ఒక పండు అయితే 50 రూపీస్కి అయితే వచ్చేసింది. తెచ్చుకున్న తర్వాత ఇక దీన్ని అయితే కోసేసిన. ఫస్ట్ అయితే ఒక పండు తెస్తే అది ఇట్లా మొదటిలో చూడంగానే తెల్ల పురుగులు, కాకరకాయలో ఉన్నట్టు పురుగులు ఉన్నాయి. ఈ డ్రాగన్ ఫ్రూట్లో కూడా పురుగులు ఉంటాయని అనుకున్నాము. అప్పుడే కొంచెం ఇక నచ్చలేదు. ఇక ఎలాగో ఇక పండు అయితే వాపస్ అయితే తీసుకోరు కాబట్టి ఇక వేరే పండు ఉంటే ఇచ్చిండు. ఇచ్చిన తర్వాత దీన్ని అయితే టేస్ట్ చేస్తే మరి నాకైతే చప్పగా ఏదో వింతగా అనిపించింది. పండు అయితే ఏదో ఫ్లేవర్ పండులాగా అనిపించింది. ఇక దీంట్లో గింజలు మాత్రం తింటూ ఉంటే కరుకు అయితే అంటున్నాయి. ఈ గింజలు నల్లగా ఉన్నాయి. టేస్ట్ పంట కింద అయితే సూపర్ అనిపిస్తుంది, అదో టేస్ట్ అనిపిస్తుంది. కానీ పండు నేను అనుకున్నంత స్వీట్ అయితే లేదు. ఈ పండు ఇక ఎవరికి నచ్చలేదు. ఒక పండు అయితే తినలేకపోయినాం, 4-5 మందిమి. ఇక మేమే ఇట్లోటి ఏదో తినాలి అన్నట్టు తినేసినాం. నిజంగానే ఇది డ్రాగన్ ఫ్రూట్ అయితే మరి నాకైతే ఈ పండు అయితే టేస్ట్ అయితే నచ్చలేదు. మరి మీకు కూడా ఫస్ట్లో ఇలానే అనిపించిందా? మరి నాకైతే ఇలా అనిపించింది. చూడండి, డ్రాగన్ ఫ్రూట్ తినాలి అని ఎంతో ఇష్టంతో తెచ్చుకుంటే లాస్ట్కి అయితే ఇలా అనిపించింది. ఎందుకో పెద్దగా ఈ పండు అయితే నాకైతే చాలా నచ్చలేదు. ఈసారి అయితే ఒకటి వైట్, ఒకటి పింక్ కలర్ తెచ్చుకొని టేస్ట్ మాత్రం చేయాలి. ఇంకోసారి తెచ్చినప్పుడు దీని టేస్ట్ ఎలా ఉంటాయో చూద్దాం. మరి ఇక లాస్ట్లో అయితే మేమైతే ఇక జ్యూస్ అయితే తెప్పించుకొని చూడండి ఇలా చిప్స్ తోటి ఇష్టంగా అయితే తాగేసినాము. మరి మీకు కానీ నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మరి కామెంట్ పెట్టండి. నచ్చకపోయినా కామెంట్ పెట్టండి. మీరు పెడితేనే నాకు తెలిసేది. మరొక వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం.